పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17-18 వచనములు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరనని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టువాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణించబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును అని యేసు బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ముందు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, అదేవిధముగా శాపాన్ని ఉంచాడు. ఇవి రెండూ కూడా మన ముందు ఉంచి మనం ఈ రెంటిలో ఏది తీసుకోవాలి, ఏది ఎన్నుకోవాలి, ఏది పాటించాలి అనే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆదిలో దేవుడు ఆదిమానవులైనటువంటి ఏవమ్మ ఆదాములని కలుగజేసిన తరువాత ఆ ఏదెను వనములో అన్ని రకాల చెట్లు పండ్లని, అన్ని రకాల ఫలాలని భుజించమని చెప్పారు. కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినవద్దు అని చెప్పారు. ఇక్కడ మానవునికి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ఒకవేళ నీవు నీ స్వేచ్ఛతోటి ఆ పండును తింటే నీవు ఏమవుతావు అని హెచ్చరించాడు. చాలా సందర్భాలలో నన్ను చాలామంది అడిగినటువంటి వారు, అయినా అసలు దేవుడు ఆ చెట్టు పండును ఎందుకు పెట్టాడు అసలు అని అంటుంటారు. ప్రియులారా, మనము దేవుని యొక్క ఆజ్ఞలని, దేవునికి లోబడి జీవించటానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి కదా. దేవుడు ఆ స్వేచ్ఛను మనకిచ్చాడు కదా, ఆ స్వతంత్రాన్ని మనకిచ్చాడు కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వేచ్ఛని, ఈ స్వతంత్రాన్ని, ఈ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క కట్టుబాటులని, దేవుని యొక్క నియమాలను మనం స్వీకరించగలిగితే దేవుని యొక్క ఫలాలు మనకు దొరుకుతాయి. ఆ విధంగా కాకుండా పాపానికి, సైతానికి, చెడుకి, చీకటి కార్యాలని మనం అదే స్వేచ్ఛతో స్వీకరించామనుకోండి, మనం మనంతట మనమే, దేవుడు కాదండి, మనంతట మనమే కీడుని, మరణాన్ని కొని తెచ్చుకొని జీవాన్ని కోల్పోతాం. ప్రియులారా, ఈ సత్యాన్ని ఈనాడు పట్టణాలు మన ముందు ఉంచుతున్నాయి. ప్రియులారా, 1990 ఆ ప్రాంతంలో భారతదేశపు నేషనల్ క్రికెట్ టీంకి 2 మెరికల్ లాంటి కుర్రవాళ్ళు క్రికెట్ ఆటలో ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి 2 కుర్రవాళ్ళు ఆరంగేట్రం చేశారు, ప్రవేశించారు నేషనల్ క్రికెట్ టీంలో. ఇద్దరూ కూడా చాలా టాలెంటెడ్, చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వారు, చాలా టాలెంటెడ్ కుర్రవాళ్ళు అన్నమాట. వాళ్ళల్లో ఒకళ్ళు మనందరూ తెలిసినటువంటి సచిన్ టెండూల్కర్. రెండవ వాడు కూడా అంతకంటే ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, సచిన్ టెండూల్కర్ యొక్క స్నేహితుడే వినోద్ కాంబ్లీ. ఇద్దరు కూడా పోటాపోటీగా ఆడేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలి అంటే వినోద్ కాంబ్లీనే ఒక అడుగు ముందుండేవాడు. రన్స్
స్కోర్ చేయటంలో. కానీ ప్రియులారా, సచిన్ టెండూల్కర్ సుమారుగా 25 సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉండి రికార్డుల మీద రికార్డులు తిరగరాశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే క్రికెట్ దేవుడిగా వెలుగొందాడు. కానీ అదే సమయంలో అంతకంటే కొంచెం టాలెంట్ ఎక్కువగానే ఉన్నటువంటి వినోద్ కాంబ్లీ 10 సంవత్సరాలు, పట్టుమని 10 సంవత్సరాలు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉండలేకపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో అతను తన స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. ఏమిటి తేడా? ఇద్దరు సమానంగా టాలెంటెడే. ఒక రకంగా చెప్పాలి అంటే వినోద్ కాంబ్లీకే కొంచెం ఎక్కువ టాలెంట్ ఉంది. కానీ సచిన్ టెండూల్కర్ 25 సంవత్సరాల పాటు అప్రతిహతంగా క్రికెట్ని ఏలాడు, పరిపాలించాడని చెప్పాలి. మరొక వైపున వినోద్ కాంబ్లీ 10 సంవత్సరాలు కూడా ఆడకుండా తన యొక్క కెరియర్ని ముగించేసుకున్నాడు. ఏమిటి తేడా? ప్రియులారా, సచిన్ టెండూల్కర్ నియమాలకి, నిబంధనలకి లోబడి క్రమశిక్షణతో జీవించాడు. క్రమశిక్షణకి మారుపేరు. వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్, నియమాలు నిబంధనలకు లోబడి జీవించాడు. మరొక వైపున వినోద్ కాంబ్లీ చాలామంది తెలిసినట్లుగా ఒక రకమైనటువంటి విచ్చలవిడితనం, సరదా జీవితం, అదేవిధంగా విందులు, వినోదాలు, షికార్లు, ఈ విధంగా బ్రతికాడు. ప్రియులారా, చూడండి ఎంత తేడా ఉందో చూడండి. నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు, ఆజ్ఞలని పాటిస్తే మనకేమొస్తుంది? ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచాను. ఇదిగో ఈనాటి మొదటి పట్టణం, ఈ ఆదివారపు మొదటి పట్టణం సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుండి మనం స్వీకరిస్తాం ప్రియులారా. దానికి ముందు ఒక్క వాక్యాన్ని ముందు కూడా చదువుదాం. 14వ వచనము, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకొను స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. నీవు కోరుకుందువేని ప్రభు ఆజ్ఞను పాటించవచ్చును, అతనిని అనుసరింపవలన అని లేదో నిర్ణయించుకునేది నీవే. అతనిని అనుసరించవలనో లేదో అని నిర్ణయించేది నీవే, నీ మీదే ఆధారపడి ఉంది. ఆ తరువాత చాలా ముఖ్యమైన మాటలు సిరాకు పుత్రుడని యేసు రాసిన జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం వింటాం. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచను, నీ చేయి చాచి వానిలో నీకిష్టమైన తీసుకొనవచ్చును, మరణమును జీవమును కూడా నీ ముందు ఉన్నవి. అతడు తాను కోరుకున్నది తీసుకోవచ్చు మానవుడనేటువంటి వాడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, నేను దేన్ని స్వీకరిస్తున్నాను నా జీవితంలో? నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు, ఆజ్ఞలు అనేటువంటివి దేవుడు మన మేలు కొరకే ఇచ్చాడు, మన కీడు కొరకు కాదు. వాటిని పాటించగలిగినప్పుడు దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, జీవితంలో ఎదుగుదల, ఆత్మీయంగా బలపడటం, దేవుని రాజ్యంలో స్థానం అనేది మనం సంపాదించుకుంటాం. అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఈనాటి సువిశేషం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా పొడుగ్గా ఉంటుందండి. మీకోసం నేను చాలా కుదించి కొన్ని మాటలు మాత్రమే మీకోసం చదివాను. జాగ్రత్తగా వినండి పిల్లరా, కొంచెం మనసును లగ్నం చేసి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనములో, నేను ధర్మశాస్త్రములను ప్రవక్తల ప్రబోధము రద్దు చేయవచ్చునని తలంచమాకండి, నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరికీ కూడా
చాలా స్పష్టం చేస్తున్నాడు. నేను వచ్చింది ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి కాదు, నేను ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము గావించటానికి వచ్చాను అన్నాడు. ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా కొండ మీద ప్రసంగాన్ని మనం వింటాం. 7వ అధ్యాయములో చివరి వాక్యాలలో ఇదిగో యేసు ప్రభు మనకి ఈ విధంగా చెప్తాడు, ముగింపుగా ఈ విధంగా చెప్తాడు. ఏమని? నా బోధలు ఆలించి పాటించువాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మత్తయి 7:24 ఉంటుందండి. ప్రియులారా, ముగింపుగా అంటాడు, ఈ బోధలు, ఈ కట్టుబాట్లు, నేను ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే రాతి పునాదిపై ఇల్లు కట్టినటువంటి వాని వలెగా దీవించబడతావని పలుకుతున్నాడు. ప్రారంభంలో ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 17వ వచనములో, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయటానికి రాలేదు. ప్రియులారా, ఇక్కడ మనందరం గమనించాలి కొంచెం లోతుగా. మత్తయి శుభవార్తలో మత్తయి గారు యేసు ప్రభువుని నూతన మోషేగా మన ముందుంచుతారు. మోషే ప్రవక్త సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. యేసు ప్రభువు కొండ మీదకి వెళ్ళారు ప్రసంగం చెప్పటానికి. మత్తయి శుభవార్తలో యేసు ప్రభువు ప్రజలకి అష్టభాగ్యాలను ఇస్తారు. మోషే కొండ మీద నుంచి దేవుని వద్ద నుండి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తారు. ప్రియులారా, మోషే కొండను ఎక్కినట్లుగానే యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగాన్ని చేశారు. అయితే క్రీస్తు ప్రభువు మోషే కంటే గొప్పవాడు. మోషే దేవుని వద్ద నుండి ప్రజలకి ఆజ్ఞాపత్తి పలకలు తీసుకొచ్చాడు. కానీ యేసు ప్రభువు తానే ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాడు, తానే దేవుడు. ప్రియులారా, కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను మోషే ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రబోధానికి రద్దు చేయటానికి రాలా, దానికి పరిపూర్ణత ఇవ్వటానికి వచ్చాను అని పలికి చాలా ముఖ్యమైన మాట అంటున్నాడు. జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా నీ చేతుల్లోనే ఉన్నాయి. వీటిని పొందాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు వినండి ప్రియులారా జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నారు, ఎవడు ఈ ఆజ్ఞలని, దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానను భంగపరచి అట్లు ప్రజలకు బోధించునో అట్టువాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణించబడతాడు. ఎవడు ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించి, ఏం చేసి ఆచరించాలి, అట్లు జనులకు బోధించును అట్టువాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణించబడతాడు. ప్రియులారా, జీవాన్ని పొందాలంటే నేనేం చెయ్యాలి? ఆశీర్వాదాన్ని పొందాలంటే నేనేం చెయ్యాలి? దేవుడు మనకి పాత నిబంధనలు వచ్చిన 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలకి నూతన అర్థాన్ని ఇచ్చారు యేసు భగవానుడు, పరిపూర్ణతను ప్రసాదించాడు యేసు ప్రభువు. ఆ ఆజ్ఞలకి మనము లోబడి జీవించగలిగితే, ఆ ఆజ్ఞల ప్రకారం మనము జీవించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం, మనకి దేవుడు జీవాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, తన యొక్క కృపనిస్తాడు. ప్రియులారా, నిర్ణయం నీది, నిర్ణయం నాది. నాకేమి కావాలనుకుంటున్నాను, నీకేమి కావాలనుకుంటున్నాను. నిజమే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, సవాలుతో కూడుకున్నటువంటిది, సులభంగా జరగదో. విశాలమైన మార్గానికి వెళ్ళటానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ప్రభు ఏమంటాడు? ఇరుకైన మార్గము గుండా ప్రవేశించువాడే ఇదిగో దేవుని యొక్క కృపను పొందుతాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు, దేవుని బిడ్డగా ఉంటాడు, నిత్య జీవితాన్ని పొందుకుంటాడు అని యేసయ్య మనకు సెలవిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు అంటున్నాడు, సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథంలో మనం చదువుకున్న వాక్యముల 15వ అధ్యాయంలో, ఇదిగో మీ ముందు జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచుతున్నాను, నీ ఇష్టం, నీకేం కావాలో నువ్వు స్వీకరించో. ఇదే విషయాన్ని పిల్లారా మోషే ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పటాన్ని మనం వింటాం.
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడుదల పొంది ఆ ఎడారి గుండా ప్రయాణమై వెళుతున్నాడు. ప్రయాణమై వెళుతూ వెళుతూ ప్రియులారా, ఆయనకి జీవితపు చివరి గడియలు దగ్గర పడ్డాయి. ఆ సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ దగ్గర పిలిచి ద్వితీయోపదేశాన్ని చేశాడు. ఏ ఉపదేశం? ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశం చివరికి వచ్చిన తర్వాత ఈ విధంగా పలుకుతాడండి. ఇదిగో మోషే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 11వ వచనములో, నేడు నేను మీకు విధించు ఈ శాసనములు కష్టమైనవి కావు, అందుబాటులో లేనివి కూడా కావు అని పలికి 15వ వచనము 30వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము, మేలును కీడును జీవమును మరణమును నేను మీ ముందట ఉంచుతున్నాను. నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలను పాటిత్తురేని, అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనములను నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొని గడ్డ మీద ప్రభు మిమ్ము దీవిస్తాడు. జాగ్రత్తగా వినండి పిల్లారా, మోషే చెప్పిన మాటలను యేసు ప్రభు చెప్తున్నారు. మోషే చెప్పిన మాటలను సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞానగ్రంథం మనకు బోధిస్తుంది. ఎంతటి స్పష్టమైనటువంటి బోధన! ఏమంటున్నారు? మేలు కీడు నేడు మీ ముందుంచుతున్నాను, జీవమును మరణమును మీ ముందుంచుతున్నాను. మీరు ఆజ్ఞలను పాటిస్తే, అతన్ని ప్రేమిస్తే, విధేయులైతే మీకు దీవెన, ఆశీర్వాదం. ప్రియులారా, ఆధునిక ప్రపంచం అండి ఇన్స్టంట్గా జరిగిపోవాలి. మనకి ఏదని ఎమ్మటే జరిగిపోవాలి. మనకి కాఫీలు ఇన్స్టంట్ కాఫీలు కావాలి, ఇన్స్టంట్ కాఫీలు అప్పటికప్పుడే జరిగిపోవాలి. సమయం లేదు మనకి. వెంటనే మనకు ఆనందం వచ్చేయాలి, వెంటనే మనకు సంతోషం వచ్చేయాలి. నిన్నటి రోజున నేను మా ఊర్లో నవాబ్పేటలో నూతనంగా డీకన్ బ్రదర్ గారు ఒకళ్ళు గురువు అవుతుంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఫాదర్ల అందరూ ఇలా కూర్చున్నాం జనం ముందు, మా వెనక విశ్వాసులందరూ కూర్చున్నారు. ఒక మూమెంట్లో ఫోన్లో పెద్దగా ఏదో పిచ్చి పిచ్చి పాటలు వినపడుతున్నాయి, పిచ్చి పిచ్చి మాటలు వినపడుతున్నాయి. ఫాదర్లు ఒకళ్ళిద్దరు వెనక్కి తిరిగారు. ఒక చిన్న పాప చేతిలో ఫోన్ ఉంది. ఆ తండ్రి ఫాదర్లు వెనక్కి తిరిగి వచ్చడం చూసి ఆ పాప ఆ ఫోన్ని పెద్దగా పెట్టిందని తెలుసుకొని ఆ ఫాదర్లకి డిస్టర్బెన్స్ అవుతుందని బిషప్ గారు ప్రసంగం చెప్తున్నారు. అప్పుడు ఆ పాప, చిన్న పాప దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు. అంతే, పెద్దగా ఏడవటం ప్రారంభించింది ఆ పిల్ల. మళ్ళీ వెంటనే ఏం చేస్తాడు తండ్రి? ఆ పాపకు ఫోన్ ఇచ్చి, అమ్మ నిదానంగా పెట్టుకోమ్మా, మా పరువు తీయమాకమ్మా, నిదానంగా పెట్టుకో, ఫాదర్లకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పాడు. ఆ పాప వెంటనే రియాక్షన్, కోపంతో పెద్దగా అరవటం. మనిషిలో ఆ ఓర్పు కోల్పోతున్నామండి. ఆధునిక ప్రపంచంలో మనకి వెంటనే ఆనందాలు కావాలి, మనకి సంతోషాలు కావాలి. శ్రమ తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఆధునిక యుగం. ఈ జనరేషన్ ఆ విధంగా తయారైందండి. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం అంత సులభం కాదు. కానీ వాటిని మనం పాటించాలి. జీవానికి వెళ్ళే మార్గాన్ని మనకి చూపిస్తాయి. లోకం అన్యాయంగా, అక్రమంగా, తొందరగా ధనవంతులు అయిపోవాలనుకుంటున్నాం. లోకంలో వెంటనే ధనవంతులం అయిపోవాలి. అన్యాయం చేసినా, అక్రమం చేసినా, ఏది చేసినా పర్లేదు. కానీ ప్రియులారా, అది నిన్ను చివరికి అవమానం పాలు చేస్తుంది, ఇరుకున పెడుతుంది, నీ పరువు గంగలో కలిసిపోద్ది. గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని కట్టడలకు లోబడి జీవించినప్పుడు
దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు వెంటనే మనకి ప్రతిఫలం వచ్చినట్టు మనకు కనబడకపోవచ్చుగాక, కానీ దీర్ఘకాలంలో విజయాన్ని పొందేటువంటి వాళ్ళం, నిలబడి గుండెల మీద చెయ్యి వేసుకోగలిగేటువంటి వాళ్ళం, దేవునికి కృపని దీవెనను అనుభవించేటువంటి వాళ్ళం ఈ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారమే. ప్రభు అంటున్నారు, నేను బోధించే ఆజ్ఞలను పాటించువాడు, అతను ఆ విధంగా బోధించేటువంటి వాడు దేవుని యొక్క రాజ్యంలో అత్యధికుడుగా ఉంటాడు అని పలికి మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే కోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఆ కోపాన్ని, నీలో ఉన్న ఆగ్రహాన్ని నువ్వు తగ్గించుకోకపోతే అది నిన్ను వినాశనానికి దారితీస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం. నరహత్య చెయ్యరాదని మీకు చెప్పాడు కదా మోషే. నరహత్య గావించువాడు తీర్పునకు గురి అవుతాడని చెప్పాడు కదా మత్తయి శుభవార్త 5:21 నేనిప్పుడు మీతో ఏమని చెప్తున్నాడంటే, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, వ్యర్థుడా అని పలుకువాడు నరకాగ్నిలో మ్రగ్గును అని పలుకుతున్నాడు. ఇవి ప్రభువు మనకు బోధించేటువంటి అతి శ్రేష్టమైన బోధనలు, మనకి శిరోధార్యం ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటివి. ఇదిగో ప్రియులారా, సృష్టిలో మొట్టమొదటివాడు ద్వేషంతో రగిలిపోయినటువంటి వాడు కయ్యూనుడు. తమ్ముణ్ణి, సొంత తమ్ముణ్ణి స్వహస్తాలతో చంపివేశాడు. కోపం, ద్వేషం, పగతో జీవించాడు. ప్రభు అంటున్నాడు, నీ సహోదరునిపై వ్యర్థుడా అని కోప్పడ్డా కానీ నరకానికి పంపిస్తుంది అది అంటున్నాడు. ఆ తరువాత ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాడండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీ తలపనకు వచ్చినచ్చు ఆ కానుకను అచ్చటనే పీఠమచ్చంత వదిలిపెట్టిపోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి ఆ కానుకను చెల్లించాలి, లేకపోతే అంగీకరించాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, దేవుడు నా మొరను ఆలకించట్లా, దేవుడు నా కుటుంబాన్ని దీవించట్లా. ఏమో నీవెవరి మీద కోపంతో ఉన్నావు, నీవెవరితో మాట్లాడకుండా ఉన్నావు, నీవెవరితో ద్వేషంతో ఉన్నావు, ఆత్మపరిశీలన చేసుకో బిడ్డ. కయ్యూనుడేమైపోయాడు? ఎర్రివాడిగా దేశమరిగా బ్రతికాడు. కారణం ద్వేషంతో, పగతో తన సహోదరుని చంపాడు స్వహస్తాలతో. కోపం మహాభయంకరమైనటువంటిది. మనకిచ్చినటువంటి 7 చావైన పాపాలలో గర్వం ఒకటైతే కోపం, క్రోధం కూడా ఇంకొకటండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న కోపం ప్రియులారా అగ్గిపుల్ల లాంటిది. కోపం ఎట్లాంటిది? అగ్గిపుల్ల లాంటిది. తగలబెట్టేస్తుంది, నాశనం చేసేస్తుంది. కొన్నిసార్లు మనం ఏమంటాం, నేను ఇంతే, నా కోపం ఇంతే, నేను ఎవరికి దడవను. ఏమైతే తెగేదాకా లాగితే తెగిపోద్ది. తగ్గించుకో, తీసివేసుకో. సహోదరుడు పొద్దుగూకే లోబులాగా సఖ్యత పడాలి. మనం బలహీనులం. కొన్నిసార్లు కోపతాపాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో, పొరుగువారి మధ్యలో. ప్రియులారా, భార్యాభర్తలారా, క్షమించుకోవాలి. కోపం పనికిరాదో. పొద్దుగూకే లోబులో నీ కోపం చల్లారిపోవాలి. వెళ్ళి సారీ చెప్పాలి, క్షమించుకోవాలి, మన్నించుకోవాలి, మరలా తప్పు చేయకుండా ఉండగలగాలి. ప్రభు అంటున్నాడు, బలిపీఠ సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు నీకు ఎవరి మీద మనస్పర్ధ ఉందనుకో, వెంటనే వెళ్ళి ముందు మాట్లాడరా. మనమండి మంచి ఫలాలు తీసుకొస్తున్నాం, పవిత్రమైన హృదయాలు తీసుకురావట్లా, క్షమాపణ కలిగిన హృదయాలు తీసుకురావట్లా. మానవుడు ద్వేషంతో, పగతో బ్రతుకుతున్నాడు. ఎక్కడ చూసినా ద్వేషాలు, ఎక్కడ చూసినా పగలే. నేను వాళ్ళతో మాట్లాడిన, నేను వీళ్ళతో మాట్లాడినా కానీ వీళ్ళు గర్వంతో ఉండడం. ప్రయోజనం లేదు బిడ్డ. దేవుడు అంగీకరించడు నీ బలిని. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా అంగీకరించబడవు. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం, దేవా నేను క్షమించే హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. నా దగ్గర లేదు, క్షమించే శక్తిని నాకు ఇవ్వయ్యా. మొట్టమొదటిది యేసయ్య అంటున్నాడు,
గర్వాన్ని తీసివేసుకో, కోపాన్ని తగ్గించుకో, తీసివేసుకో, ప్రభువుని వేడుకో, శక్తిని. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, వ్యభిచారము, శారీరక పాపం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఏమని ఉంది? వ్యభిచరింపరాదు అని శాస్త్రమును మీరు విని ఉన్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో నొక్కాణించదేమనగా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించినచో ఆమెతో వ్యభిచరించినట్లే. నీ చూపులు ఏ విధముగా ఉన్నాయి, నీ మాటలు ఏ విధముగా ఉన్నాయి. ప్రియులారా, భార్య ఒక్కదాన్నే నీవు నీ భార్యని లేకపోతే నీ భర్తని ఒక్కడినే దేవుడు నీకు ప్రసాదించినటువంటి ఆ యొక్క కోరికతో చూడవచ్చు. అవును, మిగిలినటువంటి వారందరూ కూడా నీకు తల్లులు చెల్లులు కావాలి, వివాహం చేసుకున్నటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నీకు తండ్రులు అన్నలు తమ్ముళ్లతో సమానం. ఆ దృష్టితో చూడాలి. ఏం జరుగుతుందండి లోకములో? ఎవరో రష్యా యువతి భారతదేశాన్ని చూడటానికి వస్తే ఒకడు కాదు, ఇద్దరు కాదు, నలుగురు మృగాలు. మానవత్వం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి హైదరాబాదులో స్కూటర్ ఏదో కొంచెం ప్రాబ్లం వస్తే ఒకళ్ళ కాదు, ఇద్దరుగా చచ్చిపోయేదాకా దేవుడు విడిచిపెట్టడండి వాళ్ళని. ఎన్ని జరుగుతున్నాయి అఘాయిత్యాలు ఎక్కడన్నా చూడండి. చచ్చిపోవటాలు, చంపుకోవటాలు ఎక్కడ? మానవుడు కన్నుమిన్ను కానరాకుండా, పాపం ఏది పుణ్యం ఏది తెలియకుండా, వావి వరసలు లేకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సిద్ధాంతాన్ని మరచి మగవాడు మగవాడితో, ఆడది ఆడదానితో కామంతో చనిపోతున్నారండి. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, అలనాడు దేవుడు అగ్నిగంధకాన్ని పంపించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళు ఏ పాపంతో రగిలిపోయారు? కామమనే పాపముతో, చావైన పాపముతో. ప్రియులారా, నీ చూపులు ఏ విధంగా ఉంటున్నాయి, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? కామం మనిషిని కాల్చివేస్తుంది, దేని మీద కూడా దృష్టిని పెట్టనివ్వదు. ఆధునిక ప్రపంచంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్స్టిన్ ఫైల్స్ మారుమోగిపోతుందండి, మారుమోగిపోతుంది. జాగ్రత్త పడండి బిడ్డలారా. మనిషి డబ్బు, ధనం, అధికారం పెరిగిన తర్వాత పరస్త్రీని ఒక మనిషిగా గౌరవప్రదంగా, తోటి మనిషిగా గౌరవించటల్లా, నా పవర్ను చూపించటానికి, నా శక్తిని చూపించటానికి, నా ధనాన్ని చూపించటానికి, నా అధికారాన్ని చూపించటానికి ఇదొక తావు, ఇదొక వస్తువు పనిముట్టుగా చూపిస్తున్నాడు. జాగ్రత్త, ఆయన సహించడు. ఈ కామమనే పాపం పరస్త్రీని కామేచ్ఛతో చూసినా కానీ వాడు వ్యభిచరించినట్లే. దేవుడు అంటాడండి ఒక మాట, యేసయ్య అంటాడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను పాపం వైపు లాగుతుందా, పెరికివేయి. నీ కుడి చెయ్యి నీకు పాపం వైపు లాగుతుందా, కట్ చేసేసే అంటున్నాడు. అంటే స్ట్రిక్ట్గా ఉండు. ఆధునిక ప్రపంచంలో ఏదైనా ఓకే. కొంతమంది వాదన, ఏముంది తప్పందులో? ఆకలినప్పుడు భోంచేస్తా, కోరిక కలిగినప్పుడు కోరిక తీర్చుకుంటే ఎవరితో పడితే వాళ్ళతోటి. ఆధునిక ప్రపంచపు పాపం ఈ యొక్క కామం. ప్రియులకు దేవుని బిడ్డ, ప్రభు దాని గురించి హెచ్చరిస్తున్నాడు ఈ రోజున. జాగ్రత్త, దానికి దూరంగా ఉండు. చివరిది ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. నీవు ప్రభువు చేసిన ప్రమాణములను భంగము చేయక, నీవు దేవుడికి ఇచ్చిన మాటలను భంగము చేయక వాటిని నెరవేర్చాలి. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలను మొదటి 3 ఆజ్ఞలు దేవుని గురించి, ప్రభువును మాత్రమే ఆరాధించుదువుగాక, ప్రభు యొక్క నామమును పవిత్రపరచుదువుగాక, పండగ దినాలను పరిశుద్ధపరచుదువుగాక, ప్రభు యొక్క నామమును వ్యర్థముగా పలకక ఇందువుగాక. ఇక్కడ ఏమంటారంటే, ప్రభు దేవునిపై ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశంపై ఒట్టు పెట్టుకోవద్దు, భూమిపై ఒట్టు పెట్టుకోవద్దు, అవన్నీ దేవుడివి. ఏం చెప్తున్నాడు దీని ద్వారా? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 34వ వచనంలో,
నేను ఇప్పుడు మీతో వక్కాణించినదేమనగా, మీరు ఎంత మాత్రం ఒట్టి పెట్టుకోవద్దు. పరలోకంపై ఒట్టి పెట్టుకోవద్దు, అది దేవుని యొక్క సింహాసనం. భూలోకంపై ఒట్టి పెట్టుకోవద్దు, అది దేవుని యొక్క పాదపీఠం. యెరూషలేంపై ఒట్టి పెట్టుకోవద్దు, ఏలైనది మహారాజు యొక్క దేవుని యొక్క నగరము. ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభువు? అనవసరంగా దేవుని నామాన్ని వ్యర్థంగా పలకమాకు. ఒరే యేసుగా, అరే యేసుగా వద్దండి. అపవిత్రమైన, అపరిశుద్ధమైన దేవుని యొక్క నామాన్ని అమంగళం పాలు చేసేటట్టుగా పలకమాకు. కొన్ని చోట్ల పవిత్రంగా మనం పలకవలసిన హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ పదాలను కూడా ఎగతాళిగా, మనమే క్రైస్తవులమే ఎగతాళిగా, అవమానకరంగా మాట్లాడుతాం. ఇవన్నీ మేలుకరం కాదు. వీటిని మానేసుకోమంటున్నాడు ప్రభు. చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అండి ఈ రోజున. మొట్టమొదటి అంశం ప్రియారా, నీ చేతుల్లోనే ఉంది జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ మీద ఆధారపడి ఉంది. నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, నీకేం కావాలనో తీసుకో. క్షణికమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి నరకం కావాలా? క్షణికమైన కష్టము, శాశ్వతమైన దేవుని పరమానందం కావాలా? నీ మీద ఆధారపడి. ఎలా మరి అది అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని నేను చెప్పేటువంటి, ప్రభువు చెప్పేటువంటి ఆజ్ఞలను పాటిస్తే నువ్వు జీవానికి వెళతావు, మోక్షానికి వెళతావు, నిత్య సంతోషానికి వెళతావు. వాటిని పాటించకుండా పాపములో బ్రతికితే, చెడులో బ్రతికితే నిత్య నరకాగ్ని అని చెప్పి 3 ముఖ్యమైన విషయాలు మనకు బోధిస్తున్నారు ఈ రోజున. కోపము, ద్వేషము, పగ, వాటిని మానుకో. రెండవది వ్యభిచారము, కామం అనేటువంటి పాపానికి దూరంగా ఉంటూ. మూడవది ప్రియులారా, దేవుని పవిత్ర నామాన్ని, పవిత్రమైన విషయాలని పవిత్రంగానే ఉంచుగాని వాటికి వ్యతిరేకంగా ఉండమాకు. అప్పుడు నీవు దేవుని యొక్క కృపలో నింపబడతావు, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దీవెనతో, జీవంతో నింపబడతావు. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి జీవం మనందరికీ ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, నీ వాక్యాన్ని ఆలకించి దానిని పాటించటమే ప్రభువా నిత్య జీవితం, ఆశీర్వాదం, జీవం. తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, లోకం మాకు పెట్టే ఆశలకి మేము లొంగకుండా, లోకం మాకు చేసే శోధనలకి మేము లొంగకుండా, నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఈరోజు అంటున్నావు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి రాలా, దాన్ని పరిపూర్ణం చేయటానికి వచ్చాను. నీలోనే పరిపూర్ణత ప్రభు ఆ ధర్మశాస్త్రానికి. నీవు బోధించినటువంటి ఇదిగో ఆ గర్వాన్ని తీసివేసుకొని, కోపాన్ని తీసివేసుకొని, శాంత స్వభావమై ఉండటానికి కావాల్సిన శక్తినివ్వండి. మాలో ఉన్నట్టు కామమనే కోరికలను ప్రభువ అదుపులో ఉంచుకొని జీవించులాగా మమ్మల్ని దీవించండి. ముఖ్యముగా నీ నామాన్ని ఎన్నటికీ కూడా అమంగళము పాలు చేయకుండా, అపరిశుద్ధముగా మాట్లాడకుండా మాకు శక్తినివ్వండి. మాకు మనోజ్ఞానాన్ని తెరిపించండి. నీ ఆత్మీయ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ ప్రియమైన బిడ్డలైనటువంటి నీ యొక్క విశ్వాసులైనట్టు మా మందరిని దీవించండి నాయన. నీ హేరాళమైన ఆశీర్వాదాలతో, నీ అతి శ్రేష్టమైన దీవెనలతో ప్రభువా మమ్మల్ని నింపండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం నుండి కారి పరిశుద్ధ రక్తంతో కడగండి, స్వస్థపరచండి. ఈ క్షణంలో ప్రభువా నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి, స్వస్థలతో దయచేయండి ప్రభువా. స్వస్థపరచండి నాయన, రోగాలను కుదుటపరచండి నాయన, రోగాలను నయం చేయండి నాయన. పరం వైద్యులు మీరే తండ్రి. అదేవిధంగా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ప్రభువా, ఎన్నో కుటుంబాలు ప్రభు వేదనతో నిండిపోయాయి, బాధలతో నిండిపోయాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు ప్రభువా. భార్యాభర్తలు విడిపోయి ఉంటున్నారు నాయన. పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లలకి ఏం అర్థం కావట్లేదు నాయన. ఇదిగో నాయన, అటువంటి కుటుంబాలను కలపండి నా ప్రభువా. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి నాయన. శాంతిని నెలకొల్పండి. సైతాను గలిబిలి చేస్తున్నాడా ఈ కుటుంబాలని? నీ నిజమైన శాంతిని దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, ఎంతోమంది బిడ్డలు వారి ఉద్దేశాలు, తలంపుల కొరకై ప్రార్థన చెయ్యమని ఈ వీడియో కింద ఉంచుతున్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. వారి తలంపులు నెరవేర్చండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో చదువుకునే బిడ్డల ప్రభువా పరీక్షల దగ్గర పడుతున్నాయి. వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని ప్రసాదించండి. అదేవిధంగా నా ప్రభువా, నా దేవా,
ఇదిగో నాయన జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన మంచి మార్గాన్ని చూపించండి. వివాహ విషయంలోను, ఉద్యోగ విషయంలోను, పరీక్షల విషయంలోను వారికి తోడుగా ఉండండి. ఎంతోమంది బిడ్డల ఆర్థికపరమైన విషయాలు దీవించండి. ముఖ్యంగా నా దేవా ప్రత్యేకమైన రీతిలో ఆత్మీయ విషయాల్లో తోడునేడగా ఉండి దీవించమని ముఖ్యంగా ప్రభు ఈ సందర్భంగా దివ్యవాణి ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గుణదలమాత మహోత్సవాలని లైవ్ టెలికాస్ట్ చేయటానికి సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుమారుడు కుమార్తెని, ప్రతి సహాయం చేసినటువంటి దాతలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని, వారి కుటుంబాలను దీవించమని, ముప్పదంతలుగా నిరంతరంగా వారికి ప్రతిఫలాన్ని దయచేయమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించుగాక. ఆమెన్.